అర్థమవుతూ ఉంటాయి. మొదటిగా క్రీస్తు ప్రభుని రాకపై తన యొక్క ప్రజలను సంసిద్ధపరిచిన వాడు, క్రీస్తు ప్రభుని స్వీకరించడానికి ఆయన యొక్క రాకకు తన ప్రజలను తయారు చేసిన వాడు, తన మార్గమును ముందుగా తన ప్రజలకు ఎరుకపరిచిన వాడు బాప్తిస్మ యోహాను గారు. మరి రెండవది, ఆయన వచ్చిన తర్వాత ఈ లోకాన జన్మించిన తర్వాత ఇదిగో ఈయనను గూర్చి నేను మీకు చెప్పినది లేదంటే ఇదిగో ఈయనయే దేవుని గొర్రెపిల్ల, ఈ సర్వ మానవాళి ఎదురు చూస్తున్నది ఈయనను గూర్చి అని ఈరోజు బాప్తిస్మ యోహాను గారు మనకు తెలియపరుస్తున్నాడు. మరి యేసు క్రీస్తు ప్రభువుని గూర్చి మరి ఎందుకు గొర్రెపిల్ల అని లేదంటే దేవుని గొర్రెపిల్లతో యేసు ప్రభువుని మరి సూచిస్తూ ఉన్నాడు బాప్తిస్మ యోహాను గారు అని మనము ఆలోచన చేస్తే ఆ సహోదరి సహోదరులారా, మనకు పాత నిబంధనలు అనేక విషయాలు మరి దేవుడు మనకు ఎన్నుకున్న నాయకుల ద్వారా ప్రవక్తల ద్వారా అనేక విషయాలు బోధించి ఉన్నాడు. మొదటగా గొర్రెపిల్ల